వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహపత్రి సర్నాయుక్ అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరణలోకవాసులకి, నక్షత్రలోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్త మాస్టర్కి, పరమాత్మ అయిన సదానంద యోగి మహారాజ్కి, పరమగురువులకి, పరమగురు మండలంతటికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. ఆస్ట్రల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్. థ్యాంక్ యూ. మరి మనము రామ్తా విజ్ఞానంలోని సృష్టి పరిణామ క్రమాలు అనే చాప్టర్ చూద్దాం. మరి ఈ జ్ఞానం ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని మనం క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. సృష్టి పరిణామ క్రమాలు అనే చాప్టరు చూద్దాం. దైవపు ఏకైక సృష్టి మీరే. మిగిలిన సర్వస్వాన్ని మీ సంకల్పంతో, మీ ఆలోచనలతో, మీ అనుభూతులతో మీరే సృష్టించుకుంటున్నారు. స్వర్గంలో ప్రకాశాన్ని స్థాపించింది ఎవరో? పువ్వులకు సౌందర్యాన్ని, వృక్షాలకు మహాశోభను కల్పించింది ఎవరు? జీవ సర్వస్వం అయిన దేవుడు మాత్రం కాదు. సర్వస్వాన్ని సృష్టించింది మీరే. సర్వప్రేమికుడు అయిన ఆ జగత్పిత పుత్రులే మీరు. సర్వస్వాన్ని సృష్టించింది ఆ దివ్యులైన మీరే. ఎందులోంచి సర్వస్వము ఉద్భవిస్తున్నదో ఆ ఆలోచన పదార్థమే తండ్రి కాని సొంత ఆలోచనలను చేయగల సామర్థ్యం ఉన్న మీరే. అనుభూతిని పొందగల సామర్థ్యం ఉన్న మీరే. ఇచ్ఛా స్వేచ్ఛను కలిగి ఉన్న దివ్యసార మూలాలైన మీరే. జీవితంలోని మహాసృజనల అన్నిటికీ సృష్టికర్తలు. సర్వస్వానికి మూలమైన ఆలోచన సర్వస్వమే దైవం. పితృస్థానంలో ఉన్న ఆలోచనను స్వీకరించి అద్భుత ఔన్నత్యంతో రమణీయంగా దృశ్య జగత్ సత్తు రూపకల్పన చేసి సృష్టించింది దివ్యులైన మీరే. సృజనాత్మక శక్తిని, దివ్యత్వాన్ని సహజ స్థితిలో స్వసిద్ధంగా పొంది ఉన్న మీకు ఆలోచన స్వీకరించి నిలబెట్టుకుని ధ్యానించే సామర్థ్యం సంపూర్ణంగా ఉంది. ఆ అసమాన ప్రజ్ఞతోనే సర్వస్వాన్ని మీరే సృష్టించారు. ఓ అనుభూతి కల్పనను ఒక్కసారి చేసి చూడండి. ఎంతో ఉత్సాహాన్ని రేకెత్తించే, దేహంలో పులకరింతను, గగురుపాటును కలిగించే అనుభూతిని అనుభవించండి. సరిగ్గా ఈ పద్ధతిలోనే మీ విశ్వం సృష్టించబడింది. మానవుడు సృష్టి కూడా సరిగ్గా ఇలాగే జరిగింది. జగత్ స్వరూపము ఈ విధంగానే సృష్టించబడింది. బంగారు మాస్టర్, మీరే జీవిత సృష్టికర్తలు. సర్వస్వంలో కాంతుల్ని సృష్టించింది మీరే. అన్ని రంగులను, అన్ని రూపాలను, అన్ని రచన రీతులను, అన్ని సుగంధాలను సృష్టించింది మీరే. సర్వస్వము మూలాధార పితృమూర్తి ప్రియపుత్రులు అయిన మీరే. ఈ సర్వ జగత్ సృష్టికర్తలు. ఈ జగత్తులో వేదనల
వేదనలు పాలవుతున్న అనాథ సంతానం కాదు మీరు. వేదనలు పాలవడానికి అనాథ సంతానం కాదు మీరు. మీరు సత్ సృష్టికర్తలు. మీరు ఏ సర్వోత్కృష్ట దివ్య ప్రజ్ఞ మానవుడు అనే పేరుతో ప్రకటితమవుతుందో, వ్యక్తీకరించబడుతుందో, ఆ ఉనికి కోసం, ఏ మీ ఆలోచన కోసం, ఏ మీ అనుభూతుల కోసం జీవితం ఎప్పుడూ నిరీక్షిస్తూనే ఉంటుంది. అది మీరే. ప్రియ సోదరులారా, అతి మహిమాన్వితులైన మీరు అందరిలోనే సర్వస్వాన్ని సృష్టించగలుగుతున్న మహాప్రజ్ఞ నిక్షిప్తమై ఉన్న దాన్ని ఇప్పటికీ మీరు గ్రహించడం లేదు. మీరు మాంస నిర్మిత శరీరాలు మాత్రం కాదు. మీ మహాసృష్టి ప్రజ్ఞను దృశ్య స్వరూప జగత్తులో అభివ్యక్తీకరించే ప్రయత్నాలతో మీ సృజనాత్మక కథను కొనసాగించడం కోసం ఉద్యమిస్తున్న వారే మీరు. సృజనాత్మకత, భావ స్రవంతి, మహామేధాశక్తి, ఆత్మావరణలో మహోన్నత అనుభూతి సామర్థ్యాలు కానరాని దివ్య మహత్తులే మీరు. లేనప్పుడు మీకు అసలు ఏ ఉనికి ఉండదు. సృజనాత్మకతకే లేనప్పుడు జీవితం అన్నది కూడా ఉండదు. ఆలోచన అంతటా తానే పరివ్యాపించి జీవితపు విలువలుగా ఇప్పటికీ జీవించబడని శాశ్వతత్వంగా రూపొందదు కనుక మీరే ఉండలేకపోతే దేనికి గుర్తింపు ఉండదు. జీవితానికి కారణము, పువ్వులలోని సౌందర్యానికి అర్థము మీరు ఉండకపోతే ఉంటాయి. మీరు ఇక్కడ ఉండకపోతే దేనికి ఏ పరమార్థము ఉండే వీలు లేదు. మీరు లేని మీ భూమి నిరర్ధకంగా, నిస్సారంగా, శోభలేని జీవశవంలాగా, శ్మశాన వాటికలాగా ఉంటుందంతే. ఏ ఋతువులు లేకుండా, ఏ పువ్వులు ఉండక, ఉదయించే సూర్యుడు ఉండకుండా, ఏ వీచే పవనాలు లేకుండా నిర్జీవ గ్రహంగా మాత్రమే ఉంటుంది. జగత్ సృష్టికర్తలు మీరు. కనుకే మీ దివ్య ప్రజ్ఞ ఆశయాలకు అనుగుణంగా, మీ సృజనాత్మకతకు ప్రతిరూపాలుగా, మీ బాహ్య స్వరూపంగా ఈ ఇలతలాన్ని మహోన్నతంగా, మనోహరంగా, మహాశోభతో, చాతుర్యంతో మీ ఆశయ సిద్ధి కోసం సంకల్పించుకున్నారు. కనుకనే మీ దివ్య ప్రజ్ఞకు ప్రతిరూపంగా ఈ మహద్భుత సృష్టి ఇంత వైవిధ్యంతో, ఇంత సామరస్యంతో, ఇంత సహజ శోభతో అలరారుతుంది. మీ దివ్యత్వమే సర్వత్రా వెల్లివిరుస్తుంది. మీ దివ్యత్వం వ్యక్తీకరణమే సర్వస్వంలో ప్రతిబింబిస్తుంది. ఇంత సుందర తలాన్ని ఎవరు సృష్టించారు? మీరే దీన్ని సృష్టించారు. ఆ మహా దివ్య ప్రజ్ఞ మీరే. ఓ సాధన ఫలితంగా మీలో ఆ ప్రజ్ఞ ఏర్పడింది కాదు. స్వసిద్ధంగానే ఆ ప్రజ్ఞ మీ సొంతం. అదే మీరు. మిమ్మల్ని అపరిమితులుగా చేసే విద్యను నేర్పడం కోసమే నేను ఇక్కడిప్పుడు ఉన్నాను. మీ యోగ్యత, విలువల గురించి ముందుగా బోధిస్తాను. మీ దివ్యత్వాన్ని గ్రహించడానికి, మీ మహాప్రజ్ఞను, మీ మహాశక్తిని
గుర్తించడానికి మీ వారసత్వాన్ని సంబంధించిన జ్ఞానాన్ని గ్రహించడం ఎంతో ముఖ్యం. మహాశక్తివంతమైన కాంతి పుంజంగా ఆవిర్భవించిన మీరు ఓ అర్థం కాని ప్రశ్నలాగా ఇప్పటి మానవ జాతి వరకు ఎలా ఎదుగుతూ వచ్చిందో, ఎలా ఎదుగుతూ వచ్చారో తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. ఈ విషయాన్ని నేను ఇప్పుడు వివరిస్తాను. మీ పవిత్ర గ్రంథం ఇలా అంటుంది, ప్రారంభంలో వాక్య ఉండేది, అన్నీ అందులోనే ఉండేవి. ఎంత అస్తవ్యస్తమో ఆలోచనలో ఉండకపోతే వాక్యం ఎక్కడుంటుంది? ఆలోచనే సర్వస్వానికి మూలము. సర్వస్వ సృష్టికర్తలు అయి ఉంది. ఆరంభంలో సృష్టి అది ఆదిలో అంటారు మీరు. అనంత విస్తృతమైన ఆలోచన మాత్రమే ఉంది. ఆ అనంత ఆలోచన విస్తృతాన్నే నేను దేవుడు అని, తండ్రి అని అంటున్నాను. దేవుడు అని మీరు అనుకుంటున్న మాటను చక్కగా అర్థం చేసుకోగలిగితే సర్వస్వానికి మూలాధారమైన ఉన్న ఆలోచనే అది అని గ్రహించగలుగుతారు. ఇప్పుడు ఉన్నది ఉన్నంతగా, ఒకప్పుడు ఉండి ఉన్నదంతా ఇకపై రాబోయేవి ఆలోచనలో నుంచే ప్రభవిస్తున్నాయి. భగవత్ మానవపు మహాప్రజ్ఞ అది. కనుక సృష్టి ఆదిలో అనంతంగా ఆవిర్భవించి ఉన్న ఆలోచన మాత్రమే ఉండేది. దైవం ఆ ఆలోచనగానే ఏ రూపము లేకుండా ఉండిపోయి ఉండేవాడు. తనను గురించిన ధ్యానాన్ని చేసి ఉండకపోతే దైవం తన ధ్యానాన్ని తన మీదే, ఆలోచన మాత్రంగా ఉన్న తన మీదే చేశాడు. ఆలోచనను మరింతగా పెంచి తనకో స్వరూపాన్ని కల్పించుకున్నాడు. ఏ ఆలోచనగానిచ్చినా అది మరింతగా ఎదుగుతూ విస్తరిస్తూ ఉంటుంది. ఆలోచన ఎక్కువ అవుతుంది, అది మరింత గొప్పదవుతుంది. ఆత్మజ్ఞానవశిష్ఠుడైన దైవం ధ్యానం వల్లే గొప్పవాడయ్యాడు. తనను తాను తెలుసుకోవాలనే అభిలాష దైవానికి ఎందువల్ల కలిగిందనుకుంటున్నారు? మరింత గొప్పతనాన్ని దైవం దేనివల్ల పొందగలిగాడనుకుంటున్నారు? ప్రేమ వలనే. ప్రేమే ధ్యానానికి మూలం. సర్వస్వము ధ్యానానికి ప్రేరణ కూడా ప్రేమే. దైవం ఆత్మప్రేమికుడయ్యాడు కనుకనే తనను తాను ధ్యానించుకోగలిగి తనంత విస్తృతత్వాన్ని, గొప్పతనాన్ని సిద్ధించుకోగలిగాడు. ప్రేమ స్థితమైన ఆ కార్యం వలనే మీరందరూ జన్మించగలిగారు. పరిష్టాంగంలో ఆత్మ ప్రేమికుడైన దైవమే మహనీయతను పొందుతూ మీ రూపాలతో ఐక్యతను సాధిస్తూ అనేకులుగా అవతరించాడు. ఆ అద్భుత క్షణంలో మీరందరూ ప్రథమ ధ్యాన ఫలితాలుగా, దివ్య ధ్యేయ సజీవ కృత్యులతో అవతరించారు. దైవపు సృష్టిలో తొట్టితొలతగా దివ్యకృత్యులతో జన్మించిన వాళ్ళు కనుక దేవుళ్ళుగానే, ఆ తండ్రికి తనయులుగానే, ఆ ప్రజ్ఞాంశాలుగానే, ఆ దివ్య మానసంలోని అంశాలుగానే మీరు జన్మించారు. దివ్యులైన మీరే ఆ దేవుడు సృష్టించిన తొలి దేవుళ్ళు. తండ్రి అయిన ఆ దేవునికి సరిగ్గా ప్రతిరూపాలు. విభిన్న రూపాలలోకి పరివ్యాపించి స్వయంలోంచే తనను తానే అనేకులుగా సృష్టించుకొని అవతరించిన తండ్రి మీరే. తండ్రి తన పుత్ర
పుత్రనామంతో మళ్ళీ పుడుతున్నాడు. అంటే తన పుత్రుల అనంత పరివ్యాపక ప్రజ్ఞ సర్వస్వమే ఆ దైవం. ధ్యాన వశిష్టమైన ఆలోచనే దైవం. విద్యుక్త కర్మగా ఆ తండ్రి ఆచరిస్తున్న ఆ ధ్యాన ధ్యేయమే జీవితం. మీ ఆలోచనలాగే అనంతమైంది జీవితం. ఆ జీవితం ఎప్పటికీ ఆగిపోదు. ఓ ఆలోచన కానీ, ఓ జీవితం కానీ అనంతంగా కొనసాగుతూ ఉండాలంటే అందుకు ఓ బలమైన కారణం ఉండి తీరాలి. ఆ కారణం మీరే. మీరందరూ దివ్య మానసంలోని అంశాలే కనుక మీ ద్వారా ఆ జీవితం శాశ్వతంగా కొనసాగుతూ ఉండగలుగుతుంది. జీవితాన్ని కాలంతో కొలవలేము. ఎందుకంటే ఆ శాశ్వతం అన్నది ఈ క్షణంలోనే స్థితమై ఉంది కనుక. వర్తమానం అనంతంగా విస్తరిస్తూ ఉండడమే శాశ్వతత్వం అంటే. శాశ్వతంగా కొనసాగడానికి ఆ తండ్రి దేన్ని ఇవ్వాలో, ఏది ఆవశ్యకమో దాన్ని మీ అందరికీ అందించాడు. అదే ఆలోచన సంపూర్ణత్వం. అదే దైవ పూర్ణత్వం కూడా. ఆ తండ్రి సాక్షాత్తుగా తానే అయి ఉన్న మీ అందరికీ తన దివ్య ప్రజ్ఞనే, అత్యంత ఉత్కృష్టమైన ఇచ్ఛాశక్తినే పరిపూర్ణంగా ఆవిష్కరించుకున్నాడు. మీ ఆత్మ ప్రజ్ఞతోనే, మీ సంకల్పాల స్వేచ్ఛతోనే అపరిమితంగా విస్తరించే ధ్యాన ప్రేమైకమైన చైతన్యంతోనే మీరు శాశ్వతంగా జీవించగలిగే వీలును కల్పించాడు. దైవం అనబడుతున్న ఈ దివ్య మానసం మీ అందరి ద్వారా ఎప్పుడూ ఎదుగుతూ పెరుగుతూ ఉంటుంది. మీ విస్తరణలో ఏ రూపకల్పనను చేసుకుని మీరు పరివర్తితులవుతూ ఉంటారో ఆ స్వరూపాన్నే దేవుడు కూడా తక్షణం సంతరించుకుంటూ ఉంటాడు. మీ అందరిలో నుంచి ఎదుగుతూ ఉన్న ఆ దైవం ఎంత మహత్తును పొందుతూ ఉంటాడో ఆ సంపత్తును ఆయన వారసులే కనుక అదే శాశ్వతత్వంలో మీరు కూడా పొందుతూ ఉంటారు. ఈ విధంగా ధ్యాన వశిష్ఠులైన మీరు దైవత్వం స్థాయిని ఎప్పుడూ అందుకుంటూనే శాశ్వతులుగా అనంతంగా ఆ అద్భుత వర్తమానంలో చిరంజీవులే అవుతున్నారు. ఆలోచన తన మొదటి ఆత్మజ్ఞానంలో కాంతి స్వరూపాన్ని సంతరించుకుంది. ఆలోచన కాంతిగా పరివర్తితమైంది. ముందు కాంతి జన్మించింది. ఆలోచన విస్తృతం అయినప్పుడు దాని అనుకంపన వేగం తగ్గుతూ కాంతిని విరజిమ్ముతూ కనుక ఈ విధంగా ధ్యాన సాంద్రిత కృతమైన ఆలోచన ముందుగా కాంతి రూపాన్ని ధరించింది. ఆ ప్రథమ కాంతికే మీరందరూ వారసులు. సాంద్రీకృత మానవతను ప్రతి ఆలోచన కాంతిగా పరివర్తితమవుతూ ఒక్కొక్క కాంతి పుంజము ఒక్కొక్క మానవాకృతిని దాల్చింది. ప్రతి కాంతి పుంజము దైవం తండ్రి కుమారుడే అయింది. ఆ
సహజాతులందరూ సహజాతులందరూ అప్పుడు కాంతి జీవులే అయ్యారు. సృష్టి ప్రారంభంలో అందరూ కాంతి జీవులే అయ్యి ఉండేవాళ్ళు. వాళ్ళందరూ ఏకకాలంలోనే జన్మించారు. సర్వస్వంలో ఎప్పుడూ ఉండే ఆ అంశాలని దైవం ధ్యానంలో స్థితమైనప్పుడు ఒకే క్షణంలో జన్మించాయి. ఆ ఆలోచన ఆవరణలోంచి విరజిమ్మబడుతున్న కాంతి దైవ మానసానికి సమీపంలోనే అందులోని అంశాలుగానే తయారయ్యాయి. దైవ ధ్యానంలో ఊహానదిగా అభివర్ణించబడుతూ ఆలోచనల ప్రవాహం సాగింది. కాంతిగా పరివర్తించుకొని తన అన్ని అంశాత్మలతోనూ స్వయంగా తానే జీవిస్తున్న ఆ దివ్యులందరూ మీరే. ఆ కాంతి దేహదారులందరూ స్వయంగా మీరే. ఆ దివ్య కాంతి స్వరూపమే మీ తొలి రూపం. ఆ దివ్య కాంతే మీ దైవం. అదే మీ ఆత్మ. అప్పటి ఆ ఆత్మే ఆ దైవమే. ఆత్మే ఆ దైవమే. ఇప్పుడు మీరై మీలో ఉంది. అప్పటి కాంతి శరీరమే ఇప్పటికీ మీలో ఉంటుంది. ధ్యాన వశిష్టమైన దివ్య మానసం కాంతిగా పరివర్తితమై సర్వ అంశాత్మకంగా స్వయంగా సర్వకాంతి దేహాలను ధరిస్తూ తన దివ్యత్వాన్ని విస్తృతం చేసుకుంటుంది. దైవం ధ్యానంలో స్థితమై ఉన్నప్పుడు కాంతిగా తనను తాను పరివర్తించుకుని అంశాత్మలుగా కాంతి దేహాలను కల్పించుకున్నప్పుడు మీరందరూ సహజాతులుగా జన్మించిన తరుణంలో ఊహ మాత్రంగా అంశాత్మల్లోకి ప్రవేశించినప్పుడు ఓ అనుభూతి సృష్టి జరిగింది. అది అతి స్వల్ప వ్యవధిలోనే ఆ అనుభూతి సంభవించినప్పటికీ అదే మీ అంశాత్మల ఆత్మ చైతన్యానికి నాంది అయింది. నేను అన్న భావానికి ప్రారంభం అదే. దాని ఆవిర్భావం దివ్య ప్రేమను అందుకోవడం కోసమే. మీ సృజనాత్మక శక్తి దాన్ని సృష్టించింది. ఆలోచనను ప్రవాహంలోంచి ఆకర్షించడానికే, అందుబాటులోకి తెచ్చుకొని పట్టుకొని జ్ఞాపకాలుగా తనలో నిలిపి ఉంచుకోవడానికే ఆ అంశాత్మ చైతన్యం జన్మించింది. ఆ ప్రజ్ఞాపాలన్నీ అనుభూతుల రూపంలోనే ఉంటాయి. మీ కాంతి దేహాన్ని ధరించి ఉన్న మీ అంతరాత్మే మిమ్మల్ని సృజనాత్మక జీవులుగా చేస్తుంది. సృష్టించాలనుకున్న విషయపు ఊహ స్వరూపాన్ని మీరు స్పష్టంగా స్థిరంగా జ్ఞాపకంలో నిలిపి ఉంచుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. అలా ఆ ఊహ స్వరూపాన్ని జ్ఞాపకంలో స్థిరంగా నిలిపి ఉంచుకొని ధ్యానంతో దాన్ని విపులీకరించి సృజనాత్మకత విలువలను ఓ వాస్తవంగా మలచుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఓ కొత్త పుష్పాన్ని సృష్టించాలని అనుకున్నారని అనుకుందాం. ఆ పువ్వు రూపురేఖలు మీలో స్పష్టంగా ఏర్పడగలగాలి. అనంత వాహిని అయిన ఆలోచన ప్రవాహంలోంచి పువ్వు అనే ఓ ఆలోచనను మీరు పట్టుకోవాలి. మీ అంతరాత్మ స్వయంగా తానే అయిన ఆ ఆలోచన స్రవంతిని సులభంగా
అందుకుంటుంది. ఆ పువ్వు ఊహా చిత్రాన్ని మీ అంతరాత్మలో అంతర్గతంలో మీరు స్పష్టంగా స్థిరంగా ఓ అనుభూతిగా నిలిపి ఉంచుకోవాలి. ధ్యానంలో నిమగ్నులై ఆ పువ్వు భావచిత్రాన్ని స్మరణలోకి తెచ్చుకొని కాల్పనికంగా దానికి మెరుగులు దిద్దుతూ విపులీకరిస్తూ కోరుకున్న రంగును, ఆకారాన్ని, పరిమాణాన్ని రూపుదిద్దుకుండాలి. ఇంకా ఆ పువ్వును మీరు సంకల్ప మాత్రాన కావలసినప్పుడు కావలసిన చోటులో పరిపూర్ణంగా వెంటనే సృష్టించవచ్చు. పువ్వు రూపాన్ని జ్ఞాపకంలో స్థిరంగా ఉంచి దానికి చక్కగా రంగులు అద్దవచ్చు. అంతరాత్మ ప్రమేయం లేకుండా ఆలోచన సర్వస్వమే అయి ఉన్న ఆ తండ్రి విస్తృతాన్ని ఓ భౌతిక సాంద్ర స్వరూపంతో సృష్టించగలగడం అసాధ్యం. ఆలోచనను స్వీకరించి నిలబెట్టుకొని ధ్యానించి సృష్టించగలగడం కుదిరే పని కాదు కనుక ఇప్పుడు సృష్టి అన్ని దేన్ని మీరు అంటున్నారో వాస్తవంగా అది ఎప్పుడూ శాశ్వతంగా ఉంటున్న ఓ జీవితపు విలువ మాత్రమే. నిజానికి సృష్టికి ప్రారంభమూ లేదు, అంతమూ లేదు. ఆలోచన పదార్థము లోంచి సర్వస్వాన్ని సృష్టించింది స్వయంగా దైవాలే అయిన మీరే. కాంతి దేహదారులు మీరే. ఆలోచనే సర్వస్వం అయిన ఆ తండ్రి తనయులై ఉన్న మీరే సర్వస్వాన్ని సృష్టించారు. తనయులు సృష్టించిందంతా ఆ తండ్రి విస్తృతానికే చెందుతుంది. మీ చుట్టూ కనిపిస్తున్నదంతా పదార్థమే, ద్రవ్యరాశి అని దీన్ని మీరు అంటూ ఉంటారు. ఆ పదార్థమే దైవం. సర్వస్వము దైవమే కనుక ఆ పదార్థాన్ని సృష్టించిన మీరు శిల్పాల కన్నా దైవమే కనుక ఆ పదార్థాన్ని సృష్టించిన మీరు శిల్పాలు కన్నా మహాశిల్పాలు, సాక్షాత్తు దైవాలే. మీరు ఆలోచనతో పదార్థాల్లోని మీ ఆశలకు అనుగుణంగా చిత్ర వైచిత్ర్యాలతో మీరు కోరుకున్న సర్వ స్వరూపాలను సృష్టిస్తూ ఉన్నది కూడా స్వయంగా మీరే. ఆలోచనలోంచే సర్వస్వము సంభవించింది అని భౌతిక పదార్థ విశ్లేషణలు అనుభూతిగా ఆప్యాయంగా స్వీకరించి మిగుల్చుకున్న ఆలోచనల వల్లే సృష్టించబడుతున్నాయి. ఏది సృష్టించబడాలన్నా అంతరాత్మలో ఓ ఆశ స్వరూపంతో ఆ ఆలోచన మొదట్లో స్వీకరించబడే ఉండి తీరాలి. అనుభూతి స్వరూప ఆశయాలుగా రూపొందిన ఆలోచన స్రవంతి అంతరాత్మలో సంప్రతిష్టమైన దేవుళ్ళే. పరమాత్మ స్వరూపమైన పితృ స్థానంలో ఉన్న పదార్థంలోంచే సర్వ భౌతిక విశ్లేషణలను సృష్టించారు. మరో విశ్లేషణాన్ని గమనిద్దాం. ప్రతి పదార్థాన్ని ఆవరించి కాంతి ఉంటుంది. కాంతి ప్రకంపన వేగాన్ని తగ్గించగలిగితే అది స్థూల పదార్థంగా మారుతుందని భౌతిక శాస్త్రాలు కొందరు సిద్ధాంతాలు ప్రస్తుతం ప్రతిపాదిస్తున్నారు. వాళ్ళ ఊహ సరైనదే
మరి ఆ కాంతి ఎక్కడి నుంచి వస్తుందనుకుంటున్నారు? మీరు ఆలోచనలోంచే, దైవంలోంచే. థ్యాంక్ యూ సో మచ్ తండ్రి. థ్యాంక్ యూ.